హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, టుడే టాపిక్ వచ్చి తెలుగు మెథడాలజీ బోధనా పద్ధతులకు సంబంధించి ఎస్జిటికి సంబంధించి తెలుగు అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ వెరీ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ టెక్స్ట్ బిట్స్ అయితే చూద్దాం. సో గత వీడియోలో మనం ఆల్రెడీ ఫిఫ్త్ లెసన్స్ వరకు కూడా చెప్పడం జరిగింది. వరుసగా వీడియోస్ అయితే మనకు అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా కొత్తగా తెలుగు మెథడాలజీ సంబంధించి కావాలనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. ఇంకా అలానే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో పాఠ్య పుస్తకాలు బోధనా శాస్త్రంపై అవగాహన, ఇది 4th లెసన్ ఫ్రెండ్స్. మన తెలుగు మెథడాలజీకి సంబంధించి వరుసగా 10 లెసన్స్ ఉంటాయని చెప్పాం. సో 10 టాపిక్స్లో ఆల్రెడీ 5 టాపిక్స్ అయితే మనం ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది. ఇది 4th లెసన్. సో పాఠ్య పుస్తకాలు బోధనా శాస్త్రంపై అవగాహన, ఇందులో అయితే ఆబ్జెక్టివ్ బిట్స్ అయితే తక్కువగా ఉన్నాయి. కొంచెం ఒకసారి కంటెంట్ చూడండి. నన్ను పాఠ్యపుస్తకం అదుపు చేయనివ్వండి, నేను రాజ్యాన్ని అదుపు చేయగలను చెప్పింది ఎవరంటే వైగోట్స్కీ అండి. నేను ఇంపార్టెంట్ కొన్ని చెప్తాను. మొదట తాళపత్రాలని అధ్యయనం కోసం వాడుకున్నాం. క్రమేణా ముద్రణ సదుపాయం రాగానే పాఠ్యపుస్తకాలను ముద్రించుకొని ఉపయోగించుకుంటున్నాం. జాతీయ పాఠ్యపుస్తకాల చట్టం 2005 అండి, విద్యా హక్కు చట్టం 2009. ఆ ఆధారంగానే తెలుగు పాఠ్యపుస్తకాలు రూపొందించాలంటండి. 1వ తరగతి వాచకంలో తెలుగు వర్ణమాల గుణంతాలు పరిచయానికి పద పద్ధతిలో ఆకర్షణీయమైన చిత్రాలతో ఆసక్తిని ఆలోచనలు రేఖించే విధంగా ఉండాలండి. సో 1-2 తరగతులకు పద పద్ధతిలోనే ఉండాలండి. వర్ణమాల గుణంతాలు అటువంటివి 1వ తరగతిలో, అదే 2వ తరగతిలో చిత్రకథలు వర్ణమాలలో సంసిద్ధ పాఠాలుగా ఉండాలంటండి. సో సంసిద్ధ పాఠాలు అనేవి 2వ తరగతి నుంచి ఉండాలి. నెక్స్ట్ ఒత్తులు పరిచయం చేయడానికి సంయుక్త సంశ్లేష అక్షరాలను పరిచయం చేయడానికి పద పద్ధతిలో ఆకర్షణీయమైన చిత్రాలతో అర్థవంతమైన కృత్యాలతో రూపొందించాలంటున్నాడు. సో ఇదంతా ఇంపార్టెంట్ కాదు. 2వ తరగతి పూర్తయ్యేసరికి పిల్లలు చదవడం రాయడం చేయగలగాలండి, ఇది ఇంపార్టెంటే. సో 2వ తరగతి పూర్తయ్యేసరికి ప్రతి పిల్లవాడు కూడా చదవాలి, రాయాలి. ప్రతి పాఠం చిత్రంతో కూడిన సన్నివేశంతో గేమ్తో కథతో ప్రారంభించాలి. ఉపాధ్యాయుడికి పాఠ్యపుస్తకం బోధనోపకరణం, విద్యార్థికి అభ్యాసన సాధనం అంటండి పాఠ్యపుస్తకం అనేది. 1-2 తరగతిలో ఎంపిక చేసుకునే పాఠ్యాంశంలో పిల్లలకు ప్రాథమిక భాషను పరిచయం చేసే అంశాలను ఇతివృత్తాలుగా చేసుకోవాలి. 3-4 తరగతుల పర్యావరణం, ఇతిహాసం, సంస్కృతి, విలువలు మొదలైన లక్షణాలను ఇతివృత్తాలతో పెంపొందించి పాఠాల నిర్వహణ జరగాలంటండి. నెక్స్ట్ చూడండి, 1-2 తరగతుల్లో వాచకాలను పద పద్ధతుల్లో, ఇది ఇంపార్టెంట్ అండి, పద పద్ధతుల్లో ఉండాలి. మన ఇప్పుడు నోవేడేస్ ఉన్నాయి. అది పాఠం ఒక సన్నివేశ చిత్రంతో మొదలవ్వాలంటండి. 3, 4, 5 తరగతుల పాఠ్యపుస్తకాల ప్రారంభంలో సంసిద్ధత పాఠాలు చేర్చాలి. నెక్స్ట్ చూడండి, జాతీయ పాఠ్యప్రణాళిక చట్టం 2005, రాష్ట్ర పాఠ్యప్రణాళిక చట్టం 2001ల ప్రతిపాదనల మేరకు పాఠశాల స్థాయిలో బోధనాభ్యాసన మూల్యాంకనాలకు ప్రాతిపదికగా విద్యా ప్రమాణాల సూచికలను ప్రభుత్వం నిర్ధారించిందంటండి. ఇది సంబంధించి కంటెంట్. ఇప్పుడు ఇక బహుళ ప్రశ్నలు చూద్దాం ఫ్రెండ్స్. ఈ టాపిక్ సంబంధించి చూడండి. ఫస్ట్ బిట్టు, నన్ను పాఠ్యపుస్తకాలను అదుపు చేయనియండి, నేను రాజ్యాన్ని అదుపు చేయగలని చెప్పింది ఎవరంటే వైగోట్స్కీ అని చెప్పాం కదా పైన ఆల్రెడీ. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒక పాఠాన్ని పూర్తి చేయడానికి సగటున అవసరమైన పీరియడ్లు ఎన్ని అంటున్నాడండి, వెరీ ఇంపార్టెంట్. 12 పీరియడ్లు అవసరం అంటండి. ఒక పీరియడ్కి 45 నిమిషాలు ఉంటుంది నార్మల్గా. సో జనరల్గా 45 మినిట్స్ ఒక పీరియడ్. అలాంటివి 12 పీరియడ్లు తీసుకుంటేనే ఒక పాఠాన్ని పూర్తి చేయవచ్చానండి. అంటే ఒక లెసన్ మొత్తం కంప్లీట్ చేయాలంటే 12 పీరియడ్లు అయితే మనకు అవసరం అంటండి. నెక్స్ట్ బిట్ చూడండి, విద్యార్థి మానసిక చలనాత్మక రంగాభివృద్ధికి దోహదపడే కార్యక్రమాలు ఇవి అంటున్నాడండి. ఆప్షన్స్ చూడండి, సాంస్కృతిక, క్షేత్ర, సహపాఠ్య తరగతిని ఇచ్చాడు. ఆప్షన్ 2 అండి, సహపాఠ్య కార్యక్రమాలు ఇవి మానసిక చలనాత్మక రంగాలకు ఉపయోగపడతాయి. నెక్స్ట్ బిట్ చూడండి, విద్యార్థి కరపత్రాలు ప్రకటనలో రాశాడు, ఇది ఏ సామర్థ్యాన్ని మూల్యాంకనం చేయడం అవుతుందంటే సృజనాత్మక వ్యక్తీకరణ అంటండి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే విద్యార్థి కరపత్రాలు ప్రకటనలు రాశాడు, సో సొంతంగా హోన్గా రాశాడు కనుక అది క్రియేటివిటీ కింద వస్తుంది కాబట్టి సృజనాత్మకత అని చెప్పవచ్చు. నెక్స్ట్ బిట్ చూడండి, కృత్యాధార పద్ధతి బోధనా క్రమం అడిగాడండి. వరుస క్రమాలు చెప్పాలి. ముందు ఆప్షన్ చూడండి, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకసారి ఇవి ఆ క్రమం చూడండి. ముందుగా ముఖ్యాంశాల బోధన ఉండాలి, తర్వాత ప్రణాళిక ఉండాలి, కృత్య రూప కల్పన ఉండాలండి, తర్వాత అమలు, తర్వాత బోధన అభ్యసన సామాగ్రి సేకరణ, తయారీ, ఫలితాలపై సమీక్ష. ఈ ఆర్డర్లో ఉండాలంటే కృత్యాధార బోధన పద్ధతి క్రమం అనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బిట్ చూడండి, 6వ బిట్టు, ఒత్తులను పరిచయం చేయడానికి సంయుక్త సంశ్లేష అక్షరాల పరిచయం చేయడానికి ఈ పద్ధతిలో కృత్యాలను రూపొందించాలి అంటున్నాడండి. సో పద పద్ధతి అండి, ఎక్కువగా పద పద్ధతి అనేది గ్రామర్ పాయింట్ పరంగా ఉంటుంది పద పద్ధతి. ఓకేనా, ఒత్తులను పరిచయం చేయడానికి సంయుక్త సంశ్లేష అక్షరాలు పరిచయం చేయడానికి పద పద్ధతి మనకి ఎక్కువగా ఉపయోగించాలి లేదా రూపొందించాలి అంటున్నారు. నెక్స్ట్ చూడండి, 7వ బిట్టు, ఏ తరగతుల పాఠ్య పుస్తకాల ప్రారంభంలో సంస్కృత పాఠాలు చేర్చాలి అన్నాడండి. ఆల్రెడీ చదివాం. 3, 4, 5 తరగతులకు
పాఠ్య పుస్తకాల ప్రారంభంలో సంస్కృత పాఠాలను చేర్చాలండి. ఇప్పుడు లేటెస్ట్ టెక్స్ట్ బుక్స్ ఎవరైనా చూసుకుంటే 3-4 తరగతులు చూసుకుంటే ఆ ఇండెక్స్లోనే రాసి ఉంటాడండి సంస్కృత పాఠం అని. లేదంటే వరుసగా ఆ పాఠ్య పుస్తకాలు చూస్తే మెయిన్ లెసన్ ఒకటి ఉంటే కింద సంస్కృత పాఠం అని ఉంటుందండి. అలా సంస్కృత పాఠాలు అయితే మనము చూడవచ్చు. ఎవరైనా న్యూ టెక్స్ట్ బుక్స్ చూస్తే సంస్కృత పాఠాలు ఉంటాయండి. ఇవి 3-4 తరగతులకు చేర్చాలని చెప్తున్నాడండి. ఎవరు? జాతీయ పాఠ్యపుస్తకాల చట్టం 2005-2011 ప్రకారం. నెక్స్ట్ 8వ బిట్ చూడండి. స్థాన కరణ ప్రయత్నాల ద్వారా ఇది ఉత్పత్తి అవుతుంది అన్నాడండి. వాక్ ఉత్పత్తి అవుతుంది. ఇది గ్రామర్ పాయింట్ అండి. నెక్స్ట్ చూడండి. బోధనాభ్యసన కృత్యాలు మూల్యాంకనానికి ఇవి ఆధారాలు అంటున్నాడండి. బోధనాభ్యసన కృత్యాలు మరియు మూల్యాంకనానికి ఇవి ఆధారాలు అంటే లక్ష్యాల ఆధారాలండి. స్పష్టీకరణలు అయితే చాలా చిన్నవి, అవి కాదు. పరీక్షలు కాదు, నెక్స్ట్లు కాదు, లక్ష్యాలు అనేవి స్పష్టీకరణలు చిన్నవి కనుక అది కాదు. లక్ష్యాలే మూల్యాంకనానికి మరియు బోధనాభ్యసన కృత్యాలకు ఆధారాలు. ఇంకా ఆశయాలు అనేవి ఇంకా దూరంగా ఉంటాయండి. ఆశయాలు లేదు, గమ్యాలు అనేవి. లాస్ట్ పెట్టండి. ఆశించిన సమాధానానికి ఎవరు దిద్దిన ఒకే మార్కులు వస్తే అది డ్యాష్ అంటున్నాడండి. ఆశించిన సమాధానానికి ఎవరు దిద్దిన ఒకే మార్కులు వస్తే అది ఉత్తమ నిక్ష అండి. అంటే ఒక ప్రశ్నపత్రం చూసుకుంటే ఎవరు దిద్దిన సేమ్ అవే మార్కులు వచ్చాయి అనుకోండి, దానికి ఉన్న ఇదేంటంటే అది ఉత్తమ నిక్ష అని అర్థం అండి. సో ఇక్కడతో మనకి ఈ లెసన్ పూర్తిగా కంప్లీట్గా బయాలజీ క్వశ్చన్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. 4వ లెసన్. సో కొంచెం తక్కువ టాపిక్ ఇది, అందుకనే తక్కువ బిట్స్ వచ్చాయి. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్ చూద్దాం. థ్యాంక్ యూ.